ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేష్టలు జుగుప్సాకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. బీఆర్ఎస్ భవన్లో మైనంపల్లి రోహిత్ను ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. పోలీసులకు కనీస మర్యాద ఇవ్వడం అతనికి తెలియదన్నారు. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవాన్ని, పోలీస్ వ్యవస్థను కించపరుస్తున్నాడన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్రిమినల్స్ అడ్డాగా మారుస్తున్నాడని మండిపడ్డారు. బయటనో ఎక్కడనో రోడ్డు మీద తన రౌడీ సైన్యంతో పోతాడు, బ్యానెట్ మీద కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి ఒక శాసనసభ్యుడు మల్కాజ్గిరిలో బ్యానెట్ పైన కూర్చొని సిఐ ట్రాన్ పిలుస్తున్నాడు. నాకు తెలిసి ఒకానొక సందర్భంలో తెలంగాణ పోలీసులు మంచి మంచి పటేల్ పట్వారీలైనటువంటి ఒక శాసనసభ్యులు కూడా, పార్లమెంటు సభ్యులు కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయాలంటే వెనక ముందు ఆలోచించేటువంటి వాళ్ళు. ఫోన్ చేసి ఎవడన్నా లోపల ఉంటే విడిపి అని చెప్పడానికో, లేకపోతే లోపలున్న వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోరా కొట్టకూరి అని చెప్పడానికి కూడా హెజిటేట్ చేసినటువంటి ఒక నికార్స్ అయిన పోలీస్ ఆఫీసర్ను, ఆ వ్యవస్థకు చెందిన ఒక ఆఫీసర్ను ట్రాన్ పిలిచిండు. బ్యానెట్ దిగుతలేడు. సిఐ అక్కడే ఉన్నాడు. నువ్వు పీడీ యాక్ట్ పెట్టు, నువ్వు టాడా పెట్టు, పీడీ యాక్ట్ పెట్టు, అరెస్ట్ చేయి, ప్రివెంటివ్ డిటెన్షన్ చేయని చెప్పని ఫత్వా జారీ చేస్తాడు. జీ హుజూర్ అని చెప్పని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఏం పాలన రేవంత్ రెడ్డిది? ఏం పాలన ఇది? ఎక్కడికి దిగజార్చినావు పోలీస్ వ్యవస్థ అని చెప్పొకసారి. ఎక్కడికి దిగజార్చినావు? తెలంగాణ పోలీస్ అంటే దేశమంతా సెల్యూట్ కొట్టేటువంటి ఒక నికార్స్ అయినటువంటి ఒక సంస్థను ఎంతగా దిగజార్చినావు రేవంత్ రెడ్డి చెప్పు, నువ్వు హోంమంత్రిగా ఉండి. నేను ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ని కూడా అడుగుతా ఉన్నాను, ఇన్క్లూడింగ్ హైదరాబాద్ సిపి ఆనంద్ గారు కావచ్చు, లేకపోతే డీజీపీ జితేందర్ గారు కావచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. వాట్ ఈజ్ ఈ డూయింగ్ రేవంత్ రెడ్డి? యూ టెల్ మీ. మనస్ఫూర్తిగా ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత అంత అద్భుతమైనటువంటి ఒక దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ఒక టెక్నాలజీతో, సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించడానికి కారణం ఏంటి అంటే, అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో, టెక్నాలజికల్ విజిలెన్స్తో మంచిగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తారు అని చెప్పని ఒక పోలీసులకు ఒక మంచి సదుపాయాన్ని అక్కడ నిర్మిస్తే, దాంట్లో ఉండేది సిపి ఆనంద్ గారు ఉండాలా, ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలా. మీరు చెప్పండి మీడియా మిత్రులారా, మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఐ వాంట్ యూ టు హైలైట్ దిస్. ఏం పని అండి రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో? పబ్లిక్ పాలసీ రివ్యూ మీటింగ్ల పేరు మీద కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పోలీసులు అజమాయిష్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే పోట్లే ముఖ్యమంత్రిగా, చెంచగాళ్ళంతా ఎంబడిపోతారు. ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టాలా, చెంచగాళ్ళకి సెల్యూట్ కొట్టాలా? వాట్ ఏ pathetic situation is this? What a fall of police. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పరీక్షలు రాసి పెద్ద పెద్ద హోదాలో కూర్చున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టి, ముఖ్యమంత్రి ఎంబడొచ్చే చెంచగాళ్ళకి సెల్యూట్లు కొట్టుకుంటా ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇవాళ, అది క్రిమినల్స్ కంట్రోల్ సెంటర్ అది. బట్ క్రిమినల్స్ అంతా అందులో ఇవాళ రేవంత్ రెడ్డి ఎంబడిపోయి అడ్డాగా మారుస్తున్నట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం.